హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పడక్కాలం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో రాజుల కాలంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చూపిస్తారు. ఆదిత్య వర్మ అనే ఒక రాజుకి ఏదో ఒక వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువు ఏమిటి అనేది క్లియర్ గా చూపించరు, కానీ ఆ వస్తువులో మాయాజాలం ఉండడం వల్ల ఆదిత్య వర్మ ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉంటాడు. నిజానికి ఆ వస్తువులో ఒక మాయాజాలమైన శక్తి ఉంటుంది. అయితే ఈ విషయం టిప్పు సుల్తాన్ తెలుసుకుని ఎలాగైనా ఆ వస్తువు నాకు కావాలి అని వెంటనే ఆదిత్య వర్మ మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆ వస్తువుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అప్పటి నుంచి కూడా టిప్పు సుల్తాన్ ప్రతి యుద్ధంలో కూడా గెలుస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం గమనించిన పక్క రాజ్యంలోని రాజు వెంటనే ఆ టిప్పు సుల్తాన్ మీద దాడి చేసి ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి వస్తువుని తన తీసుకుని వెళ్లిపోయి ఇది బయట ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని ఒక చోట దాచిపెడతాడు. తను ఆ వస్తువుని ఎక్కడ దాచిపెట్టాడో అదంతా కూడా ఒక తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టి ఉంటాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. అలాంటి సమయంలో ఆ వస్తువు ఒక సమాధి కింద ఉంది అని తాళపత్ర గ్రంథాన్ని చదివినటువంటి ఒక వ్యక్తికి తెలుస్తుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఆ సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ తవ్వి ఆ వస్తువుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ ఆ వస్తువుని తీసుకుని వెళ్లిన వ్యక్తి ఎవరో ఇక్కడ మనకు క్లియర్ గా చూపించరు. కట్ చేస్తే మరో పక్క ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి జీవా తన గర్ల్ ఫ్రెండ్ జీవిత బ్రేకప్ చెప్పింది అని ఈ జీవా చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన జీవా ఫ్రెండ్స్ జీవాని చూసి, నువ్వు ఆ జీవితాకి ఏం చెప్పాలనుకుంటున్నావో అదంతా కూడా పేపర్ మీద రాసి తనకివ్వు, అప్పుడైనా తన నిన్ను అర్థం చేసుకుంటుంది అని ఐడియా ఇస్తారు. దాంతో క్లాస్ లో సంతోష్ అనే లెక్చరర్ లెసన్ చెప్తూ ఉండగా ఈ జీవా మాత్రం జీవితాకి తన మనసులో ఉన్న భావాలన్నిటినీ కూడా పేపర్ లో రాస్తూ ఉంటాడు. నిజానికి ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సంతోష్ అనే లెక్చరర్ ని ఆట పట్టిస్తూ తనతో వెటకారం చేస్తూ ఉంటారు. అలా సంతోష్ సీరియస్ గా లెసన్ చెప్తూ ఉండగా జీవా మాత్రం లెటర్ రాస్తూ ఉండడంతో అది గమనించిన సంతోష్ వెంటనే జీవా దగ్గరికి వెళ్లి, నేను ఇంత సీరియస్ గా లెసన్ చెప్తున్నాను, నువ్వు నేను చెప్పేది వినకుండా ఏమి పిచ్చి రాతలు రాస్తున్నావు అని జీవా రాస్తున్న లెటర్ ని తన చేతిలోకి తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ కాలేజీలో ఎలక్షన్ జరగబోతూ ఉండగా నరేష్ అనే ఒక స్టూడెంట్ ఆ ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉంటాడు. ఆ నరేష్ సంతోష్ క్లాస్ లోకి వితౌట్ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి సంతోష్ కి చాలా కోపం వచ్చి వెంటనే నరేష్ దగ్గరికి వెళ్లి, అసలు నువ్వు పర్మిషన్ లేకుండానే నా క్లాస్ రూమ్ లోకి ఎందుకు వచ్చావంటూ గొడవ పడుతూ ఉంటాడు. దాంతో నరేష్ వెంటనే సంతోష్ ని చూసి, నిన్ను ఈ కాలేజీలో ఎవరు ఒక లెక్చరర్ గా చూడరు, ఒక బఫూన్ లాగా నిన్ను చూస్తూ ఉంటారు అని అంటాడు. దాంతో ఇద్దరి మధ్య కూడా చాలా గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కాలేజీలో ఉన్న మరొక లెక్చరర్ అయినటువంటి రంజిత్ అక్కడికి వస్తాడు. నిజానికి ఈ రంజిత్ ని ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. రంజిత్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా కూల్ చేసి అక్కడ రంజిత్ సంతోష్ కి సపోర్ట్ చేయకుండా స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి సంతోష్ చాలా కోపంగా అక్కడి నుంచి తన స్టాఫ్ రూమ్ లోకి వెళ్లిపోయి తన ముక్కుకి గాయమయ్యి ఉండగా పేపర్ తో తన ముక్కు నుంచి వస్తున్న రక్తాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క రంజిత్ స్టూడెంట్స్ అందరినీ కూడా కూల్ చేసి వెంటనే స్టాఫ్ రూమ్ దగ్గరికి రాగా సంతోష్ వెంటనే రంజిత్ ని చూసి, సార్ మీరెందుకు స్టూడెంట్స్ కు సపోర్ట్ చేస్తున్నారు, మీరు నాకు కాదా సపోర్ట్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అయితే రంజిత్ వెంటనే ఆ సంతోష్ ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని ఒక పేపర్ తో తుడిచి ఆ రక్తం అంటి ఉన్న పేపర్ ని పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఈసీఈ డిపార్ట్మెంట్ కి ఒక హెచ్ఓడిగా సంతోష్ ని నియమించాలని అనుకోగా స్టూడెంట్స్ మాత్రం మాకు సంతోష్ వద్దు, రంజిత్ మాకు హెచ్ఓడిగా ఉంచండి అని గొడవ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో రంజిత్ అక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ ని చూసి, సార్ సీనియారిటీ ప్రకారం చూస్తే సంతోష్ హెచ్ఓడిగా ఉంచండి అని చెప్పి తను వెంటనే స్టాఫ్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. అలా స్టాఫ్ రూమ్ కి వెళ్లిపోయిన రంజిత్ ఇంతకు ముందు సంతోష్ తన ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉండగా ఒక పేపర్ తో తుడిచి డస్ట్ బిన్ లో వేశాడు కదా, అక్కడ సంతోష్ రక్తం అంటి ఉన్న పేపర్ ని డస్ట్ బిన్ లో నుంచి తీసుకుని రంజిత్ వెంటనే తన బ్యాగ్ లో ఉన్న ఒక బాక్స్ ని తీస్తాడు. ఆ తర్వాత సంతోష్ రక్తం అంటుకున్న పేపర్ ని ఆ బాక్స్ మీద పెట్టి వెంటనే దాయాల ఆట ఆడడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో జీవా తను రాసిన లెటర్ ని సంతోష్ తీసుకుని వెళ్ళాడు అని ఎలాగైనా సంతోష్ కి తెలియకుండా ఆ లెటర్ ని తీసుకుని వెళ్లడం కోసం స్టాఫ్ రూమ్ దగ్గరికి వస్తాడు. అలా స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చిన జీవా రూమ్ లో రంజిత్ ఆ బాక్స్ దగ్గర దాయాల ఆట ఆడుతూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇదంతా కూడా జీవా కిటికీలో నుంచి బయట నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు.
ఆ రంజిత్ సంతోష్ కి హెచ్ఓడి పదవి రాకూడదు, నాకే రావాలి అని అక్కడ మంత్రాలు చదువుతూ చివరికి ఆ సంతోష్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అంటే సంతోష్ పూర్తిగా ఇప్పుడు ఆ రంజిత్ ఏం చేస్తే అదే చేస్తూ ఉంటాడు. దాంతో రంజిత్ లోపల చేతుల్ని ఎలా కదిపితే బయట ఉన్న సంతోష్ కూడా అలాగే కదుపుతూ వెళ్లి వెంటనే ప్రిన్సిపాల్ గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటాడు. అలా రంజిత్ సంతోష్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుని సంతోష్ చేత ప్రిన్సిపాల్ ని కొట్టించి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఇదంతా గమనించినటువంటి జీవా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆ రంజిత్ ని గమనిస్తూ ఉంటారు. మరోపక్క ప్రిన్సిపాల్ నా మీదే చేయి చేసుకుంటావా అని ఆ సంతోష్ ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. జీవా అండ్ ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ఆ రంజిత్ దగ్గర ఉన్న బ్యాగ్ లోని బాక్స్ ఏమిటో కనుక్కోవాలి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే రంజిత్ మాత్రం ఆ బాక్స్ ఉన్న బ్యాగ్ ని ఎప్పుడూ కూడా తనతో పాటు తీసుకుని వెళుతూ ఉంటాడు. దాంతో ఒకరోజు జీవా అండ్ ఫ్రెండ్స్ ప్లాన్ చేసి బయట గొడవ పడుతూ ఉండగా స్టాఫ్ రూమ్ లో ఉన్నటువంటి రంజిత్ వెంటనే బయటికి వెళ్లి ఆ గొడవ ఏమిటో చూడడానికి వెళ్తాడు. ఆ సమయంలో రంజిత్ మరియు తన ఫ్రెండ్స్ వెంటనే స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి ఆ రంజిత్ బ్యాగ్ ని ఓపెన్ చేయగా అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద ఏదో రాసి ఉంటారు. అదేమిటో తెలుసుకోవాలి అని వెంటనే ఆ బాక్స్ ని కూడా ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత వెంటనే ఆ బ్యాగ్ ఎలా ఉందో అదే విధంగా సర్దే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రంజిత్ వచ్చి నా బ్యాగ్ దగ్గర మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. దానికి జీవా ఫ్రెండ్స్ వెంటనే రంజిత్ ని చూసి సార్ మీరు ఈ బ్యాగ్ ని మర్చిపోయారు, ఈ బ్యాగ్ ని మీ దగ్గరకే తీసుకుని రాబోతున్నాము అని చెప్పి కవర్ చేయడంతో రంజిత్ వెంటనే నా బ్యాగ్ నాకు ఇవ్వండి అని ఆ బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జీవా అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు తీసిన ఆ బాక్స్ ఫోటోని గూగుల్ లెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి చూడగా ఆ బాక్స్ మీద రాసి ఉన్నది ఒక గేమ్ కి సంబంధించిన రూల్ అని తెలుస్తుంది. ఆ తర్వాత జీవా ఫ్రెండ్స్ లోని ఒక వ్యక్తి జీవా ఫ్రెండ్స్ అందరినీ చూసి మనందరికీ దాయాల ఆట తెలుసు కదా, దాయాల ఆటని నలుగురు లేదా ఇద్దరు ఆడవచ్చు, కానీ ఈ బాక్స్ లో ఉన్న ఈ ఆటని మాత్రం ఒక్క వ్యక్తి అయినా ఆడవచ్చు. అది ఎలా అంటే మనకు ఆపోజిట్ గా ఆడే వ్యక్తి మన దగ్గర లేకపోయినా ఆ వ్యక్తికి సంబంధించిన రక్తం శాంపుల్ మన దగ్గర పేపర్ మీదో క్లాత్ మీద ఉంటే చాలు, వాటిని ఆ బాక్స్ మీద అంటిస్తే మనం ఎవరితో అయితే గేమ్ ఆడాలనుకుంటున్నామో ఆ వ్యక్తి మన ఆధీనంలోకి వచ్చేస్తాడు. దాని ద్వారా మనం ఇక్కడి నుంచి ఆ వ్యక్తితో గేమ్ ఆడుతూ ఉండవచ్చు. ఆ విధంగానే రంజిత్ ఇక్కడ గేమ్ ఆడుతూ ఆ సంతోష్ సార్ ని తన కంట్రోల్లోకి తీసుకుని ప్రిన్సిపల్ ని కొట్టేలాగా చేసినట్లు ఉన్నాడు అని చెప్తాడు. ఇది మొత్తం విన్న జీవా అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ బాక్స్ రంజిత్ దగ్గర ఉండకూడదు, అది అందరికీ ప్రమాదం, ఎలాగైనా దాన్ని కాల్ చెయ్యాలి అని రంజిత్ దగ్గర నుంచి ఆ బ్యాగ్ ని కొట్టేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జీవా అండ్ ఫ్రెండ్స్ అతి కష్టం మీద స్టాఫ్ రూమ్ లో కరెంటు పోయేలాగా చేసి అక్కడికి వెళ్లి ఆ రంజిత్ సార్ బ్యాగ్ ని తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత రంజిత్ తన బ్యాగ్ ని జీవా అండ్ ఫ్రెండ్స్ మార్చేశారు అని వెంటనే రంజిత్ జీవా దగ్గరికి వెళ్లి నా బ్యాగ్ ని మార్చేశావు, ఆ బ్యాగ్ ఎక్కడ ఉందో నాకు కావాలి అని అడుగుతాడు. జీవా మాత్రం రంజిత్ ని చూసి సార్ నువ్వు సంతోష్ సార్కి ఆ బ్యాగ్ ని ఉపయోగించి ఏం చేసావు నేను కల్లారా చూశాను, అది ఇక్కడ ఉండడం ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ప్రమాదం, అందుకే నేను ఆ బాక్స్ ని మీకు దూరంగా చేశాను అంటాడు. ఆ మాటలు విన్న రంజిత్ వెంటనే జీవాని చూసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నా దగ్గర ఆ బాక్స్ లేనంత మాత్రాన నేనేమీ చెయ్యలేననుకుంటున్నావా అంటూ ఆ రంజిత్ ఏవో మంత్రాల చదువుతూ తన తలని ఊపుతూ ఉంటాడు. దాంతో ఆ జీవా కూడా సేమ్ అదే విధంగా తలని ఊపుతూ ఉంటాడు. అప్పుడు రంజిత్ జీవాని చూసి చూసావు కదా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, వెంటనే నా బాక్స్ ని తీసుకునిరా లేదంటే మీ అందరినీ కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. సరిగ్గా ఆ సమయంలో జీవాని రంజిత్ తన వశం చేసుకుని తను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ జీవా తన ఫ్రెండ్స్ నే తను కొట్టడం మొదలు పెట్టగా పైన ఉన్నటువంటి రంజిత్ అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జీవా అండ్ ఫ్రెండ్స్ ఆ బాక్స్ ని ఓపెన్ చెయ్యాలి అంటే ఒక కీ అవసరం అవుతుంది, ఆ కీ ఎక్కడ ఉందో వెంటనే వెతకాలి అని అనుకుంటారు. మరోపక్క రంజిత్ మాత్రం ఆ జీవాని మాటి మాటికి తనని కంట్రోల్ చేస్తూ తనని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జీవా నేను చదువుని ప్రశాంతంగా కంప్లీట్ చెయ్యాలి అంటే నాకు స్కాలర్షిప్ ఖచ్చితంగా రావాలి, రేపే మన క్యాంపస్ కి ఒక కంపెనీ వాళ్ళు రాబోతున్నారు, నేను తయారు చేసిన ప్రాజెక్ట్ ని వాళ్ళకి చూపిస్తే నాకు మంచి స్కాలర్షిప్ వస్తుంది, నా చదువుని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలను అని తను తయారు చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని వెంటనే వాళ్ళ కాలేజీకి వచ్చినటువంటి కంపెనీ వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా జీవా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా సడన్ గా రంజిత్ ఆ జీవాని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. దాంతో
అప్పటి వరకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆ జీవ వాళ్ళ కాలేజీకి వచ్చిన ఆ కంపెనీ వాళ్ళని తిడుతూ అసలు మీరు మా కాలేజీకి ఎందుకు వచ్చారు అని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటారు. దాంతో ఆ కంపెనీ వాళ్ళు వెంటనే జీవాని మెడబట్టి ఆ రూమ్ లో నుంచి బయటికి తోసేస్తారు. దాంతో ఆ జీవ ఇంకా నాకు స్కాలర్షిప్ రాదు, నేను ఏ విధంగా చదువుకోవాలి అని బాధపడి ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అలా జీవ కళ్ళు తిరిగి పడినప్పుడే ఆ రంజిత్ ఆ బాక్స్ ని ఎలా ఓపెన్ చేస్తున్నాడో తనకి క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో జీవ మేలుకుని వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి ఆ రంజిత్ ఆ బాక్స్ ని తన మెడలో ఉన్న ఒక $1 సహాయంతోనే ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ డాలర్ ని తీసుకురావడం కష్టం, అందుకే మన కాలేజీలో ఉన్న 3D ప్రింటర్ సహాయంతో సేమ్ అలాంటి కీని రెడీ చేద్దామని వెంటనే 3D ప్రింటర్ దగ్గరికి వెళ్లి అలాంటి కీని రెడీ చేసే పని చేస్తూ ఉంటారు. బయట జీవ వెయిట్ చేస్తూ ఉండగా తనని రంజిత్ చూసి మళ్ళీ ఆ జీవాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో కాలేజీలో ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో నరేష్ ఆ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో జీవాన్ని రంజిత్ కంట్రోల్ చేస్తూ ఉండడంతో జీవ వెంటనే ఆ నరేష్ దగ్గరికి వెళ్లి నరేష్ ని కొట్టడం మొదలు పెడతాడు. దాంతో ఆ నరేష్ జీవాని చూసి నువ్వు నన్నే కొడతావా, నీ అంతు చూస్తాను అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో రంజిత్ జీవా బాడీలో నుంచి పక్కకి వెళ్ళగా జీవా వెంటనే ఆ నరేష్ ని చూసి నిన్ను కొట్టడంలో నా ప్రమేయం ఏమీ లేదు, ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి రంజిత్ నవ్వుకుంటూ ఉంటాడు. మరోపక్క వాళ్ళు 3D ప్రింటర్ సహాయంతో ఒక కీని రెడీ చేయగా వెంటనే ఆ కీ సహాయంతో బాక్స్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ బాక్స్ మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో వాళ్ళందరూ కూడా అయితే ఈ బాక్స్ నిజమైన కీతోనే ఓపెన్ అవుతుంది, ఎలాగైనా రంజిత్ మెడలో ఉన్న $1 కీని తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అప్పుడు జీవా వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రంజిత్ సార్ మెడలో ఉన్న ఆ కీ చైన్ నాకు కావాలి అని అడుగుతాడు. దాంతో జీవా ఫ్రెండ్ వెంటనే రంజిత్ మెడలో ఉన్న ఆ కీ చైన్ ని కొట్టి కోసం వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సంతోష్ సార్ అక్కడికి వచ్చి రంజిత్ కళ్ళల్లో స్ప్రే కొట్టి రంజిత్ మెడలో ఉన్న ఆ కీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్నటువంటి జీవా ఫ్రెండ్ వెంటనే జీవాకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా ఇన్ఫార్మ్ చెయ్యగా జీవా వెంటనే తన ఫ్రెండ్ ని చూసి సరే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే ఆ సంతోష్ సార్ ని ఫాలో అయ్యి తన దగ్గర నుంచి ఆ కీ చైన్ తీసుకురా అంటాడు. ఆ మాటలు విన్న జీవా ఫ్రెండ్ వెంటనే సంతోష్ సార్ నే ఫాలో అయ్యి సంతోష్ సార్ దగ్గరికి వెళ్లి సార్ మిమ్మల్ని ఆ రంజిత్ ఏ విధంగా బురుడి కొట్టించాడో సేమ్ అదే విధంగా మా జీవితాలతో కూడా ఆడుకుంటున్నాడు, ప్లీజ్ సార్ దయచేసి ఆ కీ మాకు ఇవ్వండి అని సంతోష్ సార్ ని కూడా జీవా అండ్ ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి జీవా ఫ్రెండ్ తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత జీవా సంతోష్ తీసుకొచ్చినటువంటి ఆ కీ సహాయంతో ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తారు. అయితే ఆ బాక్స్ లో ఒక గేమ్ సగం మాత్రమే ఆడి ఉండడం చూసినటువంటి జీవా వెంటనే సంతోష్ ని చూసి ఈ గేమ్ ను మనం పూర్తిగా ఆడగలిగితే రంజిత్ మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని తను కంట్రోల్ చేయలేడు అని జీవా మరియు సంతోష్ ఇద్దరు కూడా ఆ గేమ్ ని కంప్లీట్ చేద్దామని గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో రంజిత్ తన మెడలో ఉన్న కీని సంతోష్ ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటాడో అని అర్థం చేసుకుని వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తాడు. రంజిత్ అక్కడికి వచ్చి అక్కడ గేమ్ ఆడుతున్నటువంటి జీవా మరియు సంతోష్ ఇద్దరిని కూడా పక్కకు తోసేస్తాడు. దాంతో ఇక్కడ ఒక పెద్ద మిరాకిల్ జరుగుతుంది. అదేమిటి అంటే అక్కడ ఉన్నటువంటి సంతోష్ బాడీలోకి జీవా ఆత్మ, రంజిత్ బాడీలోకి సంతోష్ ఆత్మ, అదే విధంగా జీవా బాడీలోకి రంజిత్ ఆత్మ వెళ్లిపోతుంది. అంటే వాళ్ళు చూడడానికి పైకి ఒకలా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వేరే వాళ్ళ ఆత్మ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీ ఆత్మ వేరే వాళ్ళ బాడీలోకి వెళ్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు సంతోష్ ఎందుకు రంజిత్ మెడలో ఉన్న ఆ కీ చైన్ ని తీసుకుని వెళ్ళాడు అనే డౌట్ రావచ్చు. కానీ నిజానికి ఈ సంతోష్ ని కాలేజీలో ప్రిన్సిపాల్ బయటికి పంపించిన తర్వాత నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, ప్రిన్సిపాల్ ని ఎందుకు కొట్టాను అని ఆ సంతోష్ ఆలోచిస్తూ ఉంటాడు. అలా సంతోష్ ఇంటికి వెళ్ళగా తన వైఫ్ సంతోష్ ని బాగా ఇప్పుడు జాబ్ కూడా పోయిందా అని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు సంతోష్ ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచిస్తూ కాలేజీ దగ్గరికి వస్తాడు. నిజానికి ఆ సమయంలో రంజిత్ జీవాని తన కంట్రోల్లోకి తీసుకుని జీవా చేత జీవా ఫ్రెండ్స్ ని కొట్టిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చి ఉన్న సంతోష్ కూడా జీవా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో సంతోష్ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే అక్కడ జీవా తన ఫ్రెండ్స్ ని కొడుతూ ఉండగా రంజిత్ తన పక్కన ఉన్న తన బావమరిదిని కొడుతూ ఉంటాడు. అది చూసిన సంతోష్ బావమరిది వెంటనే సంతోష్ ఏదో చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు ఉన్నాడు అని తనని హాస్పిటల్ లో తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తాడు. ఆ సమయంలో జీవా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇదంతా కూడా రంజిత్ చేస్తున్నాడని, రంజిత్ మెడలో ఉన్న కీ ద్వారానే తన దగ్గర ఉన్న ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నాడు అని జీవాకి తెలిసింది కదా. సేమ్ అదే విధంగా సంతోష్ కూడా తెలిసి ఉంటుంది. దాంతో ఇదంతా తెలుసుకున్న సంతోష్ అంటే ఇదంతా కూడా ఆ రంజిత్ చేస్తున్నాడు అని వెంటనే రంజిత్ దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో స్ప్రే చేసి ఆ కీని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఆ సమయంలో జీవా బాడీలో ఉన్న రంజిత్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ
సీక్రెట్ బాక్స్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు జీవ అక్కడ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న నరేష్ మీద చేయి చేసుకున్నాడు అని ఆ నరేష్ తన గ్యాంగ్ తో పాటు అక్కడికి వచ్చి జీవా మీద దాడి చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ జీవా బాడీలో రంజిత్ ఆత్మ ఉంటుంది. ఇదంతా కూడా సంతోష్ బాడీలో ఉన్న జీవా చూసి ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా కొడితే నా బాడీ చెడిపోతుంది అని సంతోష్ శరీరంలో ఉన్న జీవా వెంటనే అక్కడికి వెళ్లి ప్లీజ్ గొడవలు వద్దు ఆపండి అని అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ నిజానికి సంతోష్ బాడీలో జీవా ఉన్నాడు కాబట్టి సంతోష్ ని ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరో కూడా అసలు పట్టించుకోరు. దాంతో ఆ స్టూడెంట్స్ మళ్ళీ సంతోష్ ని పట్టించుకోకుండా ఆ జీవా మీద దాడి చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రంజిత్ అక్కడికి వస్తాడు. అంటే రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ అక్కడికి వచ్చి వెంటనే స్టూడెంట్స్ అందరినీ కూడా గొడవ ఆపండి అని అడుగుతాడు. దాంతో వాళ్ళందరూ కూడా రంజిత్ ని చూసి ఒక్కసారిగా గొడవ ఆపేయడంతో ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని సంతోష్ పడుతూ ఉంటాడు. మరోపక్క జీవా దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. మీరు ముగ్గురు కూడా మార్చి ఆ గేమ్ ఆడారు. అయితే సడన్ గా ఆ బాక్స్ కింద పడిపోవడంతో మీలోని ఆత్మలు మారిపోయాయి. మళ్ళీ తిరిగి మీ ఆత్మను కరెక్ట్ బాడీలోకి రావాలి అంటే ఎక్కడైతే ఆ గేమ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మీరు ఆ గేమ్ ని స్టార్ట్ చేసి ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ బాడీలోకి ఆ ఆత్మలు కరెక్ట్ గా వస్తాయి అని అంటాడు. దాంతో జీవా వెంటనే ఆ గేమ్ ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా అక్కడ ఒక్క దాయం మాత్రమే ఉంటుంది. మరొక దాయాన్ని సంతోష్ తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అలా రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ కాలేజీలో వెళుతూ ఉండగా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా రంజిత్తే కదా అని తనకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ ఇప్పుడు అందరూ కూడా నాకు సెల్యూట్ చేస్తున్నారు, నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని సంతోషపడుతూ మరికొన్ని రోజులు ఈ బాడీలోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జీవా రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ కి ఫోన్ చేసి రెండవ దాయాన్ని కూడా తీసుకునిరా, మనం గేమ్ ఆడదాం, తిరిగి మళ్ళీ ఎవరి బాడీలోకి వాళ్ళ ఆత్మ వెళ్లిపోయేలాగా చేద్దామని అంటారు. కానీ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ మాత్రం నాకు ఇలా చాలా బాగుంది, కొన్ని రోజులు ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ రంజిత్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండగా తనకే ఇస్తున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అదే విధంగా రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ రంజిత్ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నిటినీ కూడా వాడేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నిజానికి వీళ్ళ ముగ్గురు ఆత్మలో కూడా వేరు వేరు బాడీస్ లోకి మారిపోయాక అక్కడ చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఒకరోజు జీవా బాడీలో ఉన్న రంజిత్ సంతోష్ బాడీలో ఉన్న జీవా దగ్గరికి వచ్చి ఆ సంతోష్ రెండవ దాయాన్ని ఎక్కడ దాచిపెట్టాడో నువ్వే కనిపెట్టు, లేదంటే నీ బాడీలో ఉన్న నేను నీ పేరు చెప్పుకొని చాలా తప్పులు చేస్తాను, వీటన్నిటికీ కూడా నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో సంతోష్ బాడీలో ఉన్న జీవా వెంటనే తన ఫ్రెండ్స్ ని పిలిచి ఆ సంతోష్ రెండవ దాయాన్ని ఎక్కడ దాచిపెట్టాడో వెంటనే వెతకాలి అని అంటూ ఉంటాడు. దాంతో జీవా ఫ్రెండ్స్ వెంటనే సంతోష్ కారులో అలాగే సంతోష్ ఇంటికి వెళ్లి కూడా వెతుకుతారు, కానీ ఎక్కడ వాళ్ళకి ఆ రెండవ దాయం కనిపించదు. దాంతో జీవా చాలా బాధపడుతూ ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. ఆ విధంగా సంతోష్ బాడీలో ఉన్న జీవా ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు, కానీ తను ఎంత తాగిన జీవాకి మాత్రం అసలు కిక్కి ఎక్కకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే జీవాకి కిక్ ఎక్కదు, కానీ మరోపక్క కాలేజీలో రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ ఒక ప్రోగ్రామ్ లో ఉండగా అక్కడ సంతోష్ కి ఫుల్ గా కిక్ ఎక్కుతూ తను తాగిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదంతా తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నటువంటి జీవా ఇంకా మందు తాగుతూ ఉంటాడు. దాంతో సంతోష్ వెంటనే అతి కష్టం మీద ఆ జీవా దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఆ విధంగా మందు తాగుతున్నావు, నాకు బాగా కిక్కెక్కినట్లుగా ఉంది, ప్లీజ్ మందు తాగొద్దు అని అంటూ ఉంటాడు. దానికి ఆ సంతోష్ బాడీలో ఉన్న జీవా వెంటనే రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ ని చూసి నువ్వు ఆ సెకండ్ దాయాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేదంటే నేను ఇంకా తాగుతూనే ఉంటాను అని సంతోష్ బాడీలో ఉన్న జీవా మందు తాగుతూ ఉంటాడు. దాంతో ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ కి బాగా కిక్కెక్కి ఒక్కసారిగా కింద పడిపోతాడు. దాంతో వెంటనే తన హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ వెంటనే జీవా తన ఫ్రెండ్స్ ని చూసి నేను మందు తాగితే నాకు మైకం రావాలి, కానీ ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ కి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జీవా ఫ్రెండ్స్ జీవాను చూసి కిక్కు అనేది బాడీకి సంబంధించింది కాదు, అది బ్రెయిన్ కి సంబంధించింది, అందుకే నువ్వెంత తాగినా నీకు కిక్ ఎక్కలేదు, ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ కి మైకం వచ్చింది అని చెప్తారు. ఆ తర్వాత సంతోష్ బాడీలో ఉన్న జీవా దగ్గరికి జీవా బాడీలో ఉన్న రంజిత్ వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా బాడీలో ఉన్న
సంతోష్ నిన్నటి నుంచి కూడా కనిపించడం లేదు. వాడు ఎక్కడ ఉన్నాడో వెతికి రెండవ దాయాన్ని కూడా తీసుకునిరా, లేదంటే నేను మాత్రం నీకు చాలా నష్టాన్ని కలిగిస్తాను అని ఆ జీవా బాడీలో ఉన్న రంజిత్ వెంటనే కాలేజీకి వెళ్లి అక్కడ ఉన్న మరొక స్టూడెంట్ అయినటువంటి కన్నన్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి సంతోష్ బాడీలో ఉన్న జీవా చాలా కంగారు పడిపోతూ వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు బాబు గొడవ పడడం అంటూ ఇద్దరిని కూడా కూల్ చేసి పక్కకి పంపిస్తాడు. నిజానికి సంతోష్ బాడీలో ఉన్న జీవా ఎందుకు అంతలా భయపడుతున్నాడు అంటే ఆ జీవా బాడీలో ఉన్న రంజిత్ అనవసరంగా కన్నన్ తో గొడవ పెట్టుకుంటే ఇది చూస్తున్నటువంటి జీవా లవర్ అయినటువంటి జీవితాకి ఇదంతా కూడా జీవానే చేస్తున్నాడు అని, జీవాని ఇంకా జీవితంలో ప్రేమించదు అని ఆ సంతోష్ బాడీలో ఉన్న జీవా చాలా కంగారు పడిపోతూ వెంటనే అక్కడికి వెళ్లి ఆ గొడవను ఆపేస్తాడు. ఆ వెంటనే జీవా బాడీలో ఉన్న రంజిత్ సంతోష్ బాడీలో ఉన్న జీవాని చూసి నువ్వు జీవితాన్ని ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు, నువ్వు వెంటనే ఆ రెండవ దాయాన్ని ఎక్కడ ఉందో తీసుకునిరా, లేదంటే మీ ఇద్దరు ప్రేమని కూడా నేను చెడగొడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో సంతోష్ బాడీలో ఉన్న జీవా వెంటనే తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ పైకి లేచాడా అని అడుగుతూ ఉంటాడు. మరోపక్క కన్నన్ నా మీదే ఆ జీవా దాడి చేస్తాడా, నేనేంటో చూపిస్తాను అని తన సర్కిల్ మొత్తాన్ని తీసుకుని అక్కడికి వచ్చి జీవా మీద అటాక్ చేస్తూ ఉంటాడు. నిజానికి అక్కడికి వచ్చిన కన్నన్ గ్యాంగ్ కి అలాగే కన్నన్ కి అక్కడ ఉన్నది జీవా కాదు రంజిత్ అని తెలిసి ఉండదు. దాంతో జీవా బాడీలో ఉన్న రంజిత్ వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇది చూసిన అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా జీవా ఏమిటి ఈ విధంగా ఫైట్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇక్కడ జీవా బాడీలో ఉన్న రంజిత్ సంతోష్ బాడీలో ఉన్న జీవా దగ్గరికి వెళ్లి ఆ రెండవ దాయాన్ని తీసుకునిరా అని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ జీవా బాడీలో ఉన్న రంజిత్ ఆ దాయాన్ని తీసుకుని వచ్చి గేమ్ ఆడి తన బాడీలోకి వెళ్లాలని కాదు, ఈ రంజిత్ బాడీని డాక్టర్ల టెస్ట్ చేసినప్పుడు ఈ రంజిత్ త్వరలోనే చనిపోతాడు అని చెప్పి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న జీవా బాడీలో ఉన్న రంజిత్ నేను ఈ బాడీలోనే ఉంటే మంచిది, ఈ బాడీ చాలా కంఫర్ట్ గా ఉంది. ఎప్పుడైతే సంతోష్ బాడీలో ఉన్న జీవా నా బాడీలో ఉన్న సంతోష్ దగ్గర నుంచి ఆ రెండవ దాయాన్ని తీసుకుని వస్తాడు, దాంతో గేమ్ ఆడకుండా వెంటనే ఆ దాయాల్ని పగలగొట్టేద్దాం, దాంతో శాశ్వతంగా నేను ఈ బాడీలోనే ఉండిపోతాను అని ప్లాన్ చేసి ఉంటాడు. మరోపక్క సంతోష్ బాడీలో ఉన్న జీవా తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జీవితతో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో సంతోష్ వైఫ్ అక్కడికి వస్తుంది. అది గమనించినటువంటి జీవా తనతో చాలా మంచిగా మాట్లాడి అక్కడి నుంచి పంపించేద్దామని ఆ సంతోష్ వైఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సంతోష్ వైఫ్ సంతోష్ బాడీలో ఉన్న జీవాతో మాట్లాడుతూ నీకు డివోర్స్ ఇవ్వమని మా తమ్ముడు చెప్తున్నాడు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాడు, నీకు కూడా నా మీద చాలా ప్రేమ తగ్గినట్లుగా ఉంది, నా నుంచి నువ్వు దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నట్లుగా ఉన్నావు, నీకు ఒక విషయం చెప్పనా, మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం కానీ నేను ప్రెగ్నెంట్ ని కాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం 10 years తర్వాత నేను ప్రెగ్నెంట్ ని అయ్యాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న సంతోష్ బాడీలో ఉన్న జీవా కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా పక్కన ఉన్న జీవితాన్ని చూస్తూ ఉంటాడు. అది చూసిన సంతోష్ వైఫ్ సంతోష్ కి నేనంటే ఇష్టం లేదు అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. దాంతో సంతోష్ బాడీలో ఉన్న జీవా వెంటనే రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ దగ్గరికి వచ్చి నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే తన వైఫ్ తో మాట్లాడాలి అని తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. అలా రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ వైఫ్ దగ్గరికి వెళ్ళగా సంతోష్ వైఫ్ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ ని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ మాట్లాడుతూ నేను సంతోష్ తో పాటు పనిచేసే ఒక లెక్చరర్ ని, సంతోష్ కి నువ్వంటే చాలా ప్రాణం, నీ నుంచి తను విడిపోవాలనుకోవడం లేదు, కానీ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటూ ఆ రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ తనే సంతోష్ అని చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఆ ప్రాసెస్ లో రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ పొరపాటున సంతోష్ వైఫ్ ని కౌగులించుకుంటాడు. దాంతో సంతోష్ వైఫ్ ఎవరు నువ్వు, నా హస్బెండ్ లేని సమయంలో ఇక్కడికి వచ్చావని ఒక రాడ్ తీసుకుని తనను కొట్టే ప్రయత్నం చేస్తుంది. దాంతో రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ వెంటనే పరిగెట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ వెంటనే రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ బాడీలో ఉన్న జీవా దగ్గరికి వెళ్లి నేను వెంటనే నా శరీరంలోకి వెళ్లాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ సమయంలో నా వైఫ్ దగ్గర ఉండాలి అని అంటూ ఉంటాడు. దాంతో జీవా సంతోష్ మరియు రంజిత్ అందరూ కూడా ఒక ప్లేస్ లో కలిసి మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి జీవా వెంటనే సంతోష్ ని చూసి సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఆ దాయాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు సంతోష్ వెంటనే తన దగ్గర ఉన్న ఒక గాయాన్ని తీసి ఇవ్వగా వెంటనే జీవా సంతోష్ ని చూసి
చూసి ఏంటి సార్ ఒక దాయమే ఇస్తున్నారు, ఇంకొక దాయం కూడా ఉండాలి కదా అని అడుగుతాడు. అయితే సంతోష్ మాత్రం నా దగ్గర ఒక్క దాయమే ఉంది, రెండోది ఎక్కడ ఉందో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి జీవా బాడీలో ఉన్న రంజిత్ ఆ సంతోషిస్తున్నటువంటి దాయాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉండగా జీవా తన ఫ్రెండ్స్ అందరిని చూసి మీరేమీ భయపడకండి, ఇప్పుడు ఆ రంజిత్ ఒక్క దాయాన్ని మాత్రమే తీసుకుని వెళ్లిపోయాడు, ఆ ఒక్క దాయంతో తనేమీ గేమ్ ఆడలేడు. సంతోష్ సార్ దగ్గర ఒక్క దాయమే ఉంది అంటే మనం ఫస్ట్ లో గేమ్ ఆడినప్పుడు చల్లా చెదరగా పడిపోయాం కదా, అక్కడే రెండో దాయం కూడా ఉండి ఉంటుంది. మనం వెంటనే అక్కడికి వెళ్లి ఆ రెండో దాయం కోసం వెతుకుదామని ఆ ప్లేస్ కి వెళ్లి ఆ దాయం కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో జీవా బాడీలో ఉన్న రంజిత్ అక్కడికి వచ్చి అందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ వెంటనే పక్కకి వెళ్లి ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. దానివల్ల జీవా బాడీలో ఉన్న రంజిత్ కి ఫుల్ గా కిక్కి బాగా మందు తాగిన వాడిలాగా చాలా కింద పడిపోతూ ఉంటాడు. దాంతో జీవా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ రంజిత్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జీవా సంతోష్ ఆ రెండవ దాయాన్ని కూడా కనిపెట్టి ఆ రంజిత్ ప్లేస్ లో రంజిత్ బ్లడ్ ని కూడా తీసుకుని ఆ బాక్స్ మీద పెట్టి దాయాల ఆట ఆడడం మొదలు పెడతారు. మరో పక్క రంజిత్ ని జీవా ఫ్రెండ్స్ చాలా అదుపు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జీవా బాడీలో ఉన్న రంజిత్ సంతోష్ మరియు జీవా ఆ గేమ్ ఆడకుండా ఉండాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి సంతోష్ మరియు జీవా ఇద్దరూ కూడా ఆ గేమ్ ఆడుతూ ఆ గేమ్ ని ఫినిష్ చేసే సమయంలో రంజిత్ బాడీలో ఉన్న సంతోష్ వెంటనే వీడికి అంతం పలకాలి అని వెంటనే పరిగెట్టుకుంటూ పైన ఉన్న కిటికీలో నుంచి కిందకు దూకేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆట కూడా పూర్తయిపోతుంది. దాంతో ఎవరి బాడీల్లోకి వాళ్ళ ఆత్మలు వెళ్లిపోతాయి. అలా రంజిత్ కింద పడక ముందే ఎవరి బాడీల్లోకి వాళ్ళ ఆత్మలు వెళ్లిపోవడంతో పైనుంచి కింద పడ్డ ఆ రంజిత్ కి తీవ్రంగా గాయాలవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత సంతోష్ జీవా మరియు జీవా ఫ్రెండ్స్ ఈ బాక్స్ వల్ల చాలా ప్రమాదం అని వెంటనే మంటల్లో వేసి ఆ బాక్స్ ను కూడా కాల్చేస్తారు. మరో పక్క సంతోష్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లి మనకి చాలా సంవత్సరాల నుంచి బాబు పుట్టబోతున్నాడు, నేను నీతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను, ఇక మీదట ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించను అని తన వైఫ్ ని హగ్ చేసుకుంటాడు. తన వైఫ్ కూడా తన హస్బెండ్ ని క్షమిస్తుంది. మరో పక్క జీవా దగ్గరికి తనకు బ్రేకప్ చెప్పాలనుకున్నటువంటి తన గర్ల్ ఫ్రెండ్ జీవిత వచ్చి మాట్లాడుతూ నువ్వు ఈ మధ్య చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు, ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. జీవా వెంటనే జీవితాన్ని చూసి నేను ఇంతకు ముందు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేశాను, కానీ అది నాకు నచ్చలేదు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి ఆ జీవిత నువ్వు ఇప్పుడు నిజంగానే చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నావని జీవాని హగ్ చేసుకుంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మలు మారిపోవడం అన్న కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.